ఇదిగో మనం వచ్చేసాం. ఇదిగో మనం వచ్చేసాం. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇదేంటిది? ఓ మేక మాంసం, గుమ్మగుమ్మలాడే మేక మాంసం. చూడండి ఎలా ఉంటుందో, సూపర్ గా ఉంటది. తీద్దాం, మొత్తం షూట్ చేద్దాం. ఇది ఇప్పుడు మనలో బంటి మోయడానికి రెడీ చేస్తున్నారు. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి గట్టిగా. హలో. సిగ్గు అయిపోతుంది, చూడమంటే సిగ్గు అయిపోతుంది. మామూలుగా ఉండదు. మా అల్లుడు వచ్చాడు చూడు, తీర్థం వీడియో సెకండ్ కట్టుకురు. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ విజయశేఖర్ని. ఈ రోజు షూట్ కోసం అయితే చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను ఇంతవరకు చూడలేదు. అది ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలనే ఆసక్తిగా ఉంది. చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత గ్లోతో వెలిగిపోతుందో. ఈ గ్లో మొత్తం ఈ వీడియో కోసమే. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో ఎలా ఉందో పూర్తిగా చూసేయండి. వచ్చి రాగానే మనోళ్ళు డప్పుతో స్వాగతం పలుకుతున్నారు అనుకోకండి. గిరిజనుల పండుగలలో డప్పు, నృత్యం అనేవి చాలా సాధారణంగా ఉంటాయి. ఈ పండుగ ఎలా ఉంటుందో చూసే ముందు ఊరు అందాలు ఒకసారి చూసేద్దాం. చూశారు కదా మా ఊరిని. చాలా గ్రామీణ ప్రాంతం. మేము చాలా సంతోషంగా జీవనం సాగిస్తుంటాం. సరే, ఇంతకీ ఈ పండుగ ఎలా జరుగుతుంది, ఎలా నిర్వహిస్తారు, ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి పూర్తిగా వీడియోని చూసేద్దాం. మన భారతదేశంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రత్యేకమైనవని మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఈ రోజు మన పండుగ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడికి చేరుకున్నప్పటికే మేక మాంసం ఒక పాత్రలో వండుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. అలాగే రైస్ ని ఆల్రెడీ వండి ఇంకో పాత్రలో వండటం కూడా మీరు చూడవచ్చు. ఇలా ఒకవైపు వంట జరుగుతుంటే మరోవైపు పండగ కోసం ముస్తాబు జరుగుతుంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. అయితే అదే ఆ కాలంలో ఎలా చేసేవారు? ఇదే ఇలాగే చేస్తాము. మన ఏంటంటే మన ఇల్లు పువ్వులు, గన్నేరు పువ్వులు, ఇవన్నీ మరి ఓకే, ఇదైతే కిరీటం కోసం తయారు చేస్తున్నారు. మరి ఈ అరటి ఏంటిది మధ్యన పెట్టుకోవాలా? ఎవరు? బంటియా? బంటి వేషం వేసేవారు రెండు కాళ్ళ మధ్య ఇదైతే పెట్టుకుంటారంట. నెక్స్ట్ ఇదో ఈ రేకులు పువ్వులు కుట్టడానికేనా? ఈ శేఖం మరి ఈ రెండు కలిసే
ఎలుగుబంటి కూడా మేకప్ అవ్వడం మీరు ఇప్పుడే చూస్తారు. చూడండి మా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇదిగోండి పువ్వులు. వచ్చేసాం, వేటగాడి దగ్గరికి వచ్చేసాం. చూడు, బాణము తర్వాత సెల్ అయితే రెడీ చేశాడు మనోడు వేటాడటానికి ఎలుగుబంటిని. ఈ వేటగాడి స్వరూపాన్ని మనం చూడబోతున్నాం. ఒకసారి హలో వేటగాడ, హాయ్ చెప్పండి మా వ్యూవర్స్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఈ పండుగలో స్పెషల్ అట్రాక్షన్ గా అమ్మాయి వేషంగా కనిపించే మన రాఖీ బాయ్ చూస్తున్నారు కదా. ఈ పండుగలో ప్రత్యేకమైనవి ఏంటంటే ఒక మనిషిని అయితే బంటి వేషం కట్టి తయారు చేస్తారు. అలాగే ఆ బంటిని వేటాడే వేటగాడు, అలాగే వేటగాడికి చెలికెత్తుండాలి కదా. సో అమ్మాయి కూడా ఇందులో మీరు చూడవచ్చు. తర్వాత మొత్తం కూడా మీకు చూపిస్తాను, వెయిట్. ముందుగా ఎలుగుబంటి వేషం కోసం కొన్ని ఆకురెమ్మల్ని తీసుకువచ్చి ఇలా చిన్న తాడు సహాయంతో దండ మాదిరి కడుతున్నారు. సీకం చెట్టు కొమ్మ, అరటి మోవు, తుమ్మిక చెట్టు కొమ్మతో రెడీ చేస్తారని చెప్తున్నారు. ఎలానో మనము చూసేద్దాం. వేటగాడు, చెలికెత్తి ఇలా ఒకవైపు జరుగుతుండగా వంట త్వరగా రెడీ అయిపోయింది. అందువలన ముందుగా భోజనం చేద్దాం. చూస్తున్నారు కదా, ముందుగా సిద్ధం చేసి ఉన్న రైస్ మరియు మేక మాంసం, అలాగే మేక మాంసం పులుసుని ఒక్కొక్కరుగా వడ్డించుకుని తినడం మనం చూస్తున్నాం. మటన్ పులుసు, మటన్ కర్రీ అండ్ రైస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన విందు ఆరగించి తర్వాత మెయిన్ కార్యక్రమం అనేది మొదలు పెడదాం. చూస్తున్నావా మా మామ తినడానికి రెడీ అనమాట. ఫస్ట్ మా మామకి మా మామే పిల్లనీరు కానీ అల్లు నేను చెప్పుకుంటాం మా లాంటి వాళ్ళకి. రండి రావాలి. పెద్ద గరి తెచ్చిన బాగున్నాను, చిన్న గరి ఎలా ఇంటికి వెళ్ళి పెద్ద గరి తెచ్చండి. మనోడు యూట్యూబ్ లో ఎలాగైనా కనిపించాలనుకుంటున్నాడు. ఒకసారి హాయ్ చెప్పు తమ్ముడు. హాయ్. ఓకే, థ్యాంక్ యూ. కిరీటం కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూద్దాం మరి కొద్దిసేపట్లో అయితే మన ఎలుగుబంటిని చూడబోతున్నాం. అంటే నిజమైన ఎలుగుబంటిని కాదు, మనం తయారు చేసే ఎలుగుబంటి. చెప్పమ్మా. అప్పుడు ఎప్పుడు కాసేపులోన ఒక పావు గంట లోపల ఎలుగుబంటి తయారైపోతే మనము ఊరేగిస్తామా. ఓకే, అలాగేలే. ఓకేనా? సరే సరే, ఓకే. రైమాం కట్టేసే జొమ్మ, దీన్ని జొమ్మ అంటారు. మేక మాసం జ్యూస్ అనమాట. ఓకే, సూపర్ మామ. చేస్తాము, హైలైట్. తెల్లారి పంటి మోస్తాము. ఇది చల్లారిపోద్ది, ముందు తాగులే చల్లారిపోద్ది. మా సంప్రదాయం తాగులే. ఓకే, ఇదా నువ్వు చూపించు. ఓకే ఓకే ఓకేలే, ఇది నీదేలే. ఎలాగుంది చెప్పు. ఇది సారాంతో చూసి తక్కుని సాంబారు సాంబార్ వేసేసాడు, బాగా వేసేసాడు. చూస్తున్నాడు కదా మనోడైతే ఏకంగా సిగ్గైపోతుండ మనోడు. ఓకే ఓకే
చూడు గోపినాథ్ ఫస్ట్ తింటుకుంటా మా మామే, కానీ ఇంకా లాస్ట్ వరకు ఇంకా తింటూనే ఉన్నాడు. నువ్వు చెప్పలే కురుపము సంప్రదాయ ప్రకారము మేము జరిపిస్తున్నాము. ఓకే, మేము ఇది మేక బుర్ర ఇంకా పాలు ఎలింపట్టి రోజు మొత్తం వాట్సాప్ లో పెడతాము. మీరు చూసుకొని ఆలోచించండి. మరి అంతే, మరి అంతకన్నా నాకైతే వచ్చు మామ. సరే, రోడ్డు కడతాం కదా, అప్పుడేమో అలాగేలే సరే లాస్ట్ వరకు ఉండు. అలాగే ఓకే సరే సరే అయితే ఓకే మామ. హాయ్, ఇప్పుడు చూస్తున్నారు కదా మన పండగ విశేషం గురించి అయితే మనోడు చెప్తాడు. తమ్ముడు చెప్పు. ప్రతి సంవత్సరం మా ఊర్లో మాడికొత్త కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ యొక్క మాడికొత్త కార్యక్రమంలో ఎలుగుబంటి అనే ఒక సాంప్రదాయాన్ని మా విలేజ్లో ప్రతిరోజు 2 రోజులుగా చేసి మా విలేజ్లో ఎంజాయ్గా జరుపుకుంటాం. ఈ యొక్క ఎలుగుబంటి కార్యక్రమం అనేది మా విలేజ్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఈ వీధి టు ఆ వీధి వరకు జరుపుకుని మధ్యాహ్నం వరకు మొత్తం డబ్బులతో మేళాలతో జరుపుకొని మా యొక్క విలేజ్లో చాలా గ్రాండ్గా ఆడవాళ్ళతో కూడా, ముసలి వాళ్ళతో కూడా, పెద్దవాళ్ళతో కూడా, పిల్లవాళ్ళతో కూడా చాలా ఎంజాయ్గా జరుపుకుంటాము. ఈ యొక్క కార్యక్రమం అనేది జాతరలో కూడా జరుపుకుంటాము. మా యొక్క వీడియోలు చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటారనేది చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇప్పుడైతే బంటిని రెడీ చేస్తున్నారు మన వాళ్ళు. ఈ విధంగా తాళ్ళ దగ్గర ఈ విధంగా ఆకుల్ని అయితే కట్టేసి ఈ విధంగా బంటిని తయారు చేస్తున్నారు, చుట్టూ కనిపించకుండా. చూస్తున్నారు కదా, మన వేటగాడు దొంగోడికి అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, మన దొంగోడు ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఫేస్ కూడా నిజంగా అచ్చం దొంగలాగే ఉంది. చేస్తాం మరి ఏమి లేనప్పుడు పేలిపోతావు. వెనక్కి మళ్ళీ రాసి అమ్మాయికి అయితే చీరలు లేవు, అందుకని నైటీ వేసుకుంది. ఆల్మోస్ట్ బంటి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే అమ్మాయికి రెడీ చేస్తున్నారు. ఇలా పలు రకాలైన వేషధారణ మేకప్లు చేయడం మనం చూస్తున్నాం. ఒకసారి వేటగాడి మేకప్ని చూడండి. ఇప్పుడు మనం ఎలుగుబంటి వేషాన్ని కూడా రెడీ చేయడం చూడవచ్చు. అలాగే అమ్మాయి వేషాన్ని కూడా ఒకసారి చూద్దాం. వేటగాడితో పాటు వేటగాడి శిష్యుడు ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు మనోడు. వీడు ఇంకో శిష్యుడు. మొత్తానికి వేషధారణలు అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తారో ఒకసారి చూసేద్దాం. ఇలా వేషధారణలు పూర్తయిన తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసుకోవడం జరిగింది. ఇలా మా గిరిజనుల సాంప్రదాయమైన రీతిలో డప్పు మోతలతో నృత్యాలు చేస్తూ ఊరికి చేరుకోవడం మీరు చూడవచ్చు.
ఇలా ఊర్లోకి చేరుకోగానే అందరికీ రంగులు పూయడం, అలాగే ఎలుగుబంటి వేషంలో ఉన్నవారి కాళ్ళను నేరుతో కడిగి అగరబత్తీలు వెలిగించి ధూపం పెట్టి లోపలికి ఆహ్వానించడం మీరు చూడవచ్చు. ఇలా ఊర్లో మొదటి నుంచి చివరి వరకు వీధులలో 3 సార్లు తిరుగుతారంట. ఇలా తిరుగుతున్నంతసేపు డప్పు మోతలతో నృత్యాలు చేస్తూ ప్రతి ఇంటి ముంగిట ఎలుగుబంటిని ఆపి ఇంట్లో ముందుగా రెడీ చేసుకున్న పసుపు నీళ్ళతో బంటి కాళ్ళను కడిగి ధూపం పెడతారు. తర్వాత ఆ పసుపు నీళ్లను బంటిపై పోస్తారు. ఇలా ప్రతి ఇంటి నుంచి జరుగుతుండడం మీరు చూడవచ్చు. ప్రస్తుతానికైతే డబ్బులు వేడి తగ్గిపోయాయి, అందుకని చెప్పేసి డబ్బులు వెయిట్ చేస్తున్నారు. మన తమ్ముడు చాలా బుద్ధిమంతుడు, డాన్స్ కూడా రాదు. ఓకే ఓకే చూస్తున్నారు కదా, మనం అందరూ చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. ఓకే, నేను చెప్పుకునే హాయ్ చెప్పేస్తాను, వీడియోలో కనిపించాలని. చెల్లి హాయ్ చెప్పు. అందరూ కూడా చూస్తున్నారు కదా, అందరూ కూడా ఈ పండుగ వాతావరణంలో పార్టిసిపేట్ జరిగింది. చాలా హ్యాపీగా, మామూలుగా అయితే లేదు. చూసారు కదా మీరు, అంత హుషారుగా సాగిపోయింది. ఈ విధంగా మామిడి కొత్త పండుగనైతే జరుపుకుంటాం. ఇలా జరుపుకోవడం వెనుక మా పూర్వీకుల సాంప్రదాయం ప్రకారం గ్రామంలో వర్షాలు సక్రమంగా రావాలని, పంటలు సమృద్ధిగా అవ్వాలని, ఇంకా గ్రామంలో అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని
ప్రకృతికి కృతజ్ఞతగా మొదటగా పండిన మామిడికాయల్ని ప్రకృతి దేవతకు సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూపించలేకపోయినందుకు క్షమించాలి. నిజానికి ఈ పండుగ ఒక్కరోజు కాదు, గత 4 రోజులుగా జరుగుతుండగా ఈ లాస్ట్ డేన అయితే షూట్ చేశాను. చూసారు కదా, వీడియో చాలా అద్భుతంగా సూపర్ గా ఉంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని లాస్ట్ కి నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.